హాయ్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు న్యూ మంత్. ఈ మాసంలో దేవుడు ఎంతో కాలంలో నువ్వు పడిన శ్రమను చూస్తున్నాడు. 7 నేత్రము కలిగిన మన ప్రభువు నీ శ్రమను చూశాడు. హాగరు తన యజమానురాలు నుండి ఆమె శ్రమ పెట్టినందున, ఆదికాండం 16లో సారా శ్రమ పెట్టినందున హాగరు పారిపోవాల్సి వచ్చింది. పారిపోయేంత శ్రమ కలిగింది ఆమెకి. నీ జీవితంలో కూడా ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను పారిపోతే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు. చాలా న్యూస్లో మనం చూస్తూ ఉంటున్నాము, చాలామంది చనిపోతూ ఉంటున్నారు, శ్రమ నుండి విడిపించబడాలని కోరుకుంటూ ఉంటున్నారు. అయితే ఈరోజు దేవుడు నీకు ఒక నిరీక్షణ కలిగి ఇస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, ఏ శ్రమ అయితే నేను బహుకాలం నుండి బాధ పెట్టిందో అది వెళ్ళిపోతుంది. ఈ నెలలో మీరు చూడండి, మన ప్రభు చూస్తున్న దేవుడు. అందుకే 16-13 ఆదికాండంలో హాగరు చెప్తా ఉంటుంది, నేను శ్రమలో ఉండి నేను ఒంటరిగా నేను ఏడుస్తూ పారిపోయినప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నన్ను చూడలేదు, కానీ నా దేవుడు నన్ను చూశాడు. నిజమే, సారా పట్టించుకోలేదు, సారా కానీ అబ్రహాం కానీ చూడలేదు, కానీ హాగర్ని దేవాది దేవుడు పట్టించుకున్నాడు, చూశాడు. 138 కీర్తన 6వ వచనములో, యెహోవా మహోన్నతుడై ఉండినను ఆయన దీనులను లక్ష్య పెడతాడు. చూడండి, ఎవరి దృష్టి నుండి పారిపోయిన హాగరు దేవుని దృష్టిలో నుండి పారిపోలేకపోయింది. గాడ్ ఇస్ వాచింగ్ యూ. సియోని కనికరించినట్టుగా, ఇజ్రాయెల్ దేశాన్ని కనికరించినట్టుగా దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. ఎంతో కాలం నుండి ఆ శ్రమలో ఉన్నావా, ఈ నెలలో ఆ శ్రమ వెళ్ళిపోతుంది అని దేవుడు ఈరోజు ఈ ప్రామిస్ ఆఫ్ ద మంత్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మంచం పట్టుకొని బోరుమని ఏడ్చావా, చీకట్లో లైట్లు ఆఫ్ చేసుకొని అందరూ పడుకున్న తర్వాత ఎక్కెక్కి ఏడ్చావా, ఆ శ్రమ విషయంలో దేవుడు నీకు ఆన్సర్ని దయచేస్తున్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఈ మాసంలో దేవుడు అటు కార్యంను చేస్తున్నాడు. యోహాను 5:6 మర్చిపోకండి. బహుకాలంన ఆ దీన స్థితిలో ఉండుట యేసయ్య చూచి ఆయన కొరకు వచ్చాడు. ఆ యొక్క రోగంలో బాధపడుతున్న అతని కొరకు యేసయ్య వచ్చాడు. అలాగే నీ కొరకు దేవుడు వస్తున్నాడు. ఈ మాసంలో దేవుని యొక్క కార్యం నువ్వు చూస్తావని ఈరోజు నేను నీ సేవకురాలుగా దేవుని వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని ఆదరించడానికి మాత్రమే కాదు, ఆ కార్యం జరుగుతుందని చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ఆల్వేస్ బిలీవ్. కొందరికి ఎలాంటి శ్రమలు ఉన్నాయి, కొంతమందికి ఎలాంటి శ్రమలు అంటే రోగం అనే శ్రమ ఉంటుంది, కొంతమందికి ఎవరు లేనితనం అనే శ్రమ ఉంటుంది, కరువు అనే శ్రమ ఉంటుంది, వివాహము జరగలేదనే శ్రమ, కొంతమందికి అప్పుల శ్రమ, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు. ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు నేను తప్పించినాక, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. హీ సా యువర్ ట్రబుల్స్. దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నమ్మండి. యోహాను 5:6 అలాగే ఆదికాండం 16-13లో యేసయ్య నిన్ను చూస్తున్నాడు, శ్రమ నుండి విడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ మంత్. ప్రైజ్ ద లార్డ్.